హలో గైస్ వెల్కమ్ టు కోడ్ డ్యూడ్. సిపియు షెడ్యూలింగ్లో ఇది సెకండ్ వీడియో. సో ఆల్రెడీ మనం అయితే ఎఫ్సిఎఫ్ఎస్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం గురించి డిస్కస్ చేసుకుందాం. సో ప్రయారిటీ షెడ్యూలింగ్లో నేను అన్ని పర్స్పెక్టివ్స్ కవర్ చేశాను. సో వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకండి. ప్రయారిటీ షెడ్యూలింగ్ బోత్ ప్రియంటివ్ అండ్ నాన్ ప్రియంటివ్. మరి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే బేస్డ్ ఆన్ ప్రయారిటీ ద ప్రాసెస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సో ఈ ప్రయారిటీ షెడ్యూలింగ్లో ప్రతి ప్రాసెస్కి దాని యొక్క ప్రయారిటీ అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వాలని మనం డిసైడ్ చేసుకుంటాం. సిపియు డిసైడ్ చేసుకుంటది. సో నాన్ ప్రియంటివ్ అంటే సిపియు ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంటే వేరే ప్రాసెస్‌ని అలౌ చేయదు. సో ఫస్ట్ నాన్ ప్రియంటివ్ కవర్ చేద్దాం. తర్వాత ప్రియంటివ్‌కి వెళ్దాం. సో సేమ్ ఎఫ్సిఎఫ్ఎస్ లాగే ప్రాసెస్ ఇచ్చాడు, అరైవల్ టైమ్ ఇచ్చాడు, బర్స్ట్ టైమ్ ఇచ్చాడు అండ్ ఎక్స్ట్రాగా ప్రయారిటీ ఇచ్చాడు. సో మన టెక్నిక్‌లో అయితే దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ టైం ఉంది కదా! ఈ బర్స్ట్ టైమ్, అరైవల్ టైమ్. సో నేను ఇవన్నీ సెకండ్స్ అనుకుంటాను. నాకు అర్థం అవ్వడం కోసం ఈజీగా అరైవల్ టైమ్ 1 సెకండ్, 2 సెకండ్, 5 సెకండ్, 4 సెకండ్స్. సో నేను సెకండ్స్ అని అనుకుంటున్నా. సో మీకు ఆ పర్స్పెక్టివ్‌లో చెప్తాను. సో అలాగే వినండి. సో ఫస్ట్ బర్స్ట్ టైమ్ మొత్తం నేను టోటల్ చేసుకున్నాను. వాల్యూ 13 సెకండ్స్ వచ్చింది. సో ప్రతి సెకండ్‌కి ఏమేమి అవుద్దని చెప్పి ఒక టేబుల్ అయితే తీసుకున్నాను. చిన్న టేబుల్ మళ్ళీ. సో ఫస్ట్ దీనికైతే మనం గ్యాన్ చార్ట్ గీసుకోవాలి. సో ఈ గ్యాన్ చార్ట్‌లో ఫస్ట్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఏది, నెక్స్ట్ ఏది, నెక్స్ట్ ఏది అలా మనం గ్యాన్ చార్ట్‌లో రిప్రజెంట్ చేస్తామనమాట. సో ఫస్ట్ అరైవల్ టైమ్ 1. అరైవల్ టైమ్ 1 దగ్గర ఏది రెడీగా ఉంది చెప్పండి? P1 P2 P3 P4 P1 ఒకటి రెడీగా ఉంది. సో ఫస్ట్ P1 అయితే ఎంటర్ అవుతుంది. సో ప్రయారిటీ షెడ్యూలింగ్ జాగ్రత్తగా వినండి. అందరూ అనుకుంటారు ప్రయారిటీ 3, 4, 1, 2 అని ఉన్నాయి కదా అక్కడ. సో ఫస్ట్ 1 తీసుకొని, నెక్స్ట్ 2 తీసుకొని, నెక్స్ట్ 3 తీసుకొని, నెక్స్ట్ 4 అలా అయితే ఏం కాదు. మీరు అరైవల్ టైమ్, ఆ అరైవల్ టైమ్‌లో ఏ ప్రాసెస్‌లు అయితే రెడీగా ఉన్నాయో ఆ ప్రాసెస్‌కి మాత్రమే ప్రయారిటీ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అరైవల్ టైమ్ 1 ఉంది ఫస్ట్‌ది కదా! సో 1కి ఏది రెడీగా ఉంది ఇప్పుడు? P1 ఒకటే ఉంది. ఇంకేం లేదు. సో ఇంకా దానికి పోటీ ఎవరు లేరు. సో P1 వస్తది ఫస్ట్. సో ఫస్ట్ P1 ఎంటర్ అవుతది. అండ్ ఇది నాన్ ప్రియంటివ్ కాబట్టి ఎక్కడ ఆగదింకా. ఫ్లాష్ మన్ దూసుకెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ బర్స్ట్ టైమ్ దానికి 4 ఉంది కాబట్టి 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది. సో ఈ 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయ్యిన మధ్యలో ఎన్నొచ్చాయి? P2 వచ్చింది. దాని అరైవల్ టైమ్ 2 కదా! సో 2 సెకండ్ దగ్గర అది వచ్చిందనమాట P2. అండ్ నెక్స్ట్ P3ది 5, P4ది 4 P4 కూడా 4కొచ్చింది. సో ఇప్పుడు 2 రెడీగా ఉన్నాయి. P2 ఉంది, P4 ఉంది రెడీగాన. సో ఇప్పుడు మనం ప్రయారిటీ చెక్ చేయాలి. అర్థమైంది కదా! ఈ టైం దగ్గర ఇప్పుడు 2 రెడీగా ఉన్నాయి. P2, P4. ఇప్పుడు దాని ప్రయారిటీ చూడండి. P2దేమో 4, P4దేమో 2 ప్రయారిటీ. సో ప్రయారిటీ P4కి ఎక్కువుంది. సో P4 ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది. P4 బర్స్ట్ టైమ్ కూడా 4 ఉంది. బర్స్ట్ టైమ్ అంటే తెలుసు కదా! అంటే అది అంతసేపు ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇచ్చిన ఆ టైం వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలని. సో P4 8 వరకు ఎగ్జిక్యూట్ అయింది. అంటే ఈలోపు P3 కూడా వచ్చింది 5th సెకండ్‌కే. సో ఇప్పుడు ఏవి రెడీగా ఉన్నాయి? P2 ఉంది, P3 ఉంది. P2, P3 2 రెడీగా ఉన్నాయి. మళ్ళీ P3ది ఎక్కువ ఈసారి. P2 తక్కువ ప్రయారిటీ. సో P3 ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతది. సో గ్యాన్ చార్ట్‌లోకి మళ్ళీ P3. P3 బర్స్ట్ టైమ్ 2 కాబట్టి సో 9, 10 సెకండ్స్ అది ఆక్రమించుకుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ మిగిలింది P2. సో P2 3 సెకండ్స్ కాబట్టి 3 సెకండ్స్ సరిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ దీనికి కంప్లీషన్ టైమ్, అరైవల్ టైమ్ కూడా గ్యాన్ చార్ట్ దగ్గర ఫిల్ చేశాను. సో P1 1కొచ్చింది. 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ అయింది. 1 + 4 5. ఫిఫ్త్ సెకండ్ బయటకొచ్చేసింది. తర్వాత మళ్ళీ 5th సెకండ్‌కి ఎంటర్ అయింది. అలా నెక్స్ట్ అంతా కంప్లీషన్ టైము ఇదంతానా. సో కంప్లీషన్ టైమ్ అయితే మనం దీని ద్వారా ఫిల్ చేసుకుందాము. ఇక్కడ పై టేబుల్‌లో చూడండి కంప్లీషన్ టేబుల్ లైన్‌గా ఉండదు. ఎందుకంటే మనం P2ని సెకండ్ ఎగ్జిక్యూట్ చేయలేదు కదా! సో P2 యొక్క టైం ఎక్కువే ఉంటది. అండ్ నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్. టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేయాలంటే కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ చేయాలి. సో చేస్తే ఆన్సర్ వస్తది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ వెయిటింగ్ టైమ్. వెయిటింగ్ టైమ్ కాలిక్యులేట్ చేయాలంటే టర్న్ అరౌండ్ టైమ్ మైనస్ బర్స్ట్ టైమ్ కాలిక్యులేట్ చేయాలి. సో అవి కూడా వాల్యూస్ వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ ప్రియంటివ్ చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ నేను తీసుకున్నాను. P1 1కొచ్చింది, P2 2కొచ్చింది, P3 3కొచ్చింది, P4 4కొచ్చింది. అరైవల్ టైమ్ అలాగే ఉంది. సో అలా తీసుకున్నాను. ఫస్ట్ యారోస్ పెట్టుకున్నా. ఇదైతే చాలా జాగ్రత్తగా వినాలి. చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. ప్రియంటివ్ అంటేనే కన్‌ఫ్యూజను. సో ఫస్ట్ అరైవల్ టైమ్ 1 దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంది? P1 ఉంది కాబట్టి P1 1 సెకండ్ ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే P2 వచ్చింది నెక్స్ట్. నెక్స్ట్ సెకండ్ P2 వచ్చింది. సో ఇప్పుడు P1కి P2 కంపేర్ చేయాలి మనం. అర్థమైంది కదా! ఫస్ట్ సెకండ్ P1 ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్‌కొచ్చేసరికి P2 వచ్చిందే. ఇది నాన్ ప్రియంటివ్ కాదు. ఆగకుండా చేసేయడానికి. సో P2 చెక్ చేయాలిప్పుడు. P2 యొక్క ప్రయారిటీ ఎంత? 1. P1ది 3 ఉంది. సో మనమైతే ఖచ్చితంగా బండి ఆపాల్సిందే. ఎందుకంటే P2 ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ఆ జాగా P2 కబ్జా చేసేస్తది. అండ్ నెక్స్ట్ థర్డ్ సెకండ్‌కొచ్చింది. థర్డ్ సెకండ్ దగ్గర P3 కూడా ఎంటర్ అయిపోయింది. సో P3, P2కి ఇప్పుడు మనం కంపేర్ చేయాలి. మళ్ళీ P2నే గెలిచింది. P2కి ఎక్కువ ప్రయారిటీ ఉంది. సో మళ్ళీ P2ఏ కంటిన్యూ చేస్తది ప్రాసెస్‌ని. నెక్స్ట్ ఫోర్త్ సెకండ్ దగ్గర P4 వచ్చింది కానీ P2 ఎన్ని సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి చూడండి. బర్స్ట్ టైమ్ P2ది 2 ఉంది. ఆల్రెడీ 2 ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా!
సో, ఇంక మనం పీ2తో చెక్ చేయాల్సిన లేదు ఇంక. పీ2 పక్క తోసేయడమే. పీ2 3తో అయిపోయిందింక. ఇప్పుడు పీ4 4కొచ్చింది. పీ4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే ప్రయారిటీ నెక్స్ట్ దానికే ఎక్కువుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. రెడీలోకి అన్నీ వచ్చేసాయి. పీ1 వచ్చింది, పీ2 వచ్చింది, పీ2 అయిపోయిందనుకోండి. పీ3 వచ్చింది, పీ4 వచ్చింది. అన్నీ రెడీలో ఉన్నాయి ఇప్పుడు. అన్నీ అరైవల్ టైమ్స్ అన్నీ అయిపోయాయి. సో, ఇప్పుడు పీ4 వచ్చింది. పీ4 ప్రయారిటీ దానిది తక్కువ ఉంది కాబట్టి అదే 2 ఉంది కాబట్టి సో, నెక్స్ట్ పీ4 ఎగ్జిక్యూట్ అవుతుంది. పీ4 ఎంత 2 బర్స్ట్ టైమ్. సో, 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏటుంది తక్కువ పీ1. పీ1 కదా ఉంది. సో, పీ1 అయితే మళ్ళీ నెక్స్ట్ పీ1 ఇందాక పీ1 బర్స్ట్ టైమ్ చూడండి ఒకసారి 5 ఉంది. ఫస్ట్‌లో ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసింది. చూసారా? ఫస్ట్‌లో ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయింది 1 సెకండ్. సో, ఇప్పుడు ఇంకా మనం 4 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి పీ1కి. సో, 4 సెకండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసేసాను. 6, 7, 8, 9 ఓకేనా? అర్థమైంది కదా! సో, పీ1 యొక్క బర్స్ట్ టైమ్ 5. ఫస్ట్‌లో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసింది 1 సెకండ్. నెక్స్ట్ ఇప్పుడు మిగతా 4. అంటే ఏటంటే ఇక్కడ ప్రాసెస్‌ని పాజ్ చేసుకుంటదనమాట అక్కడి వరకు. ఇంక మిగిలింది పీ3 ఉంది. సో, పీ3 యొక్క బర్స్ట్ టైమ్ 3 ఉంది. సో, 3 టైమ్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దీన్ని బట్టి మళ్ళీ కంప్లీషన్ టేబుల్ అయితే ఫిల్ చేసుకోవాలి. పీ1 ఎప్పుడు కంప్లీట్ అయింది? 2. గైస్ గ్యాంట్ చార్ట్ చూసారా? కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ పీ1 వచ్చింది, పీ2 వచ్చింది, పీ4 వచ్చింది, మళ్ళీ పీ1 వచ్చింది. ఓకేనా? మళ్ళీ పీ1 వచ్చింది కాబట్టి ఇప్పుడు పీ1 యొక్క కంప్లీషన్ టైమ్ ఏంటి? 10 ఓకేనా? ఎప్పుడు కంప్లీట్ అయింది? సో, పీ1 10 కంప్లీట్ అయింది. నెక్స్ట్ పీ3 13, పీ4 6, పీ2 4, పీ1 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఓకే. సో, ఇలా మనం కంప్లీషన్ టైమ్ ఏసుకోవాలి. ప్రియంప్టివ్ షెడ్యూలింగ్‌లో వచ్చిందే మళ్ళీ మళ్ళీ గ్యాంట్ చార్ట్‌లో వస్తదనమాట. ఎందుకంటే మనం ప్రాసెస్ అక్కడితో పాజ్ చేస్తున్నాము. పాజ్ చేసి ఇంకో ప్రాసెస్‌ని రప్పిస్తున్నాము. ఓకేనా? సీపీయూ అలా తీసుకుంటది. నెక్స్ట్ టర్న్ అరౌండ్ టైమ్ కాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ అరైవల్ టైమ్ కంప్లీషన్ టైమ్ మైనస్ అరైవల్ టైమ్ చేయాలి. అండ్ వెయిటింగ్ టైమ్ ఏమో టర్న్ అరౌండ్ టైమ్ మైనస్ బర్స్ట్ టైమ్ చేయాలి. సో, ఇది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకేం డౌట్స్ ఉన్నా సరే కమెంట్ చేయండి. నేను ఎక్స్‌ప్లనేషన్ ఖచ్చితంగా పెడతాను. సో, ఇది ప్రయారిటీ షెడ్యూలింగ్ అల్గోరిథం గైస్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ షెడ్యూలింగ్ అల్గోరిథంతో కలుద్దాం. ఓకే. సీ యూ. బై.